ఒక బౌల్లో తీసుకొని మామూలుగా అయితే రాయలసీమలో పల్లెటూళ్ళు ఏంటంటే ప్లేట్ ఉంటుంది కదా, అదే కుండ కప్పే దబరా కప్పే మూతలో ఇట్ట కొడతాం. అటు కాకుండా ఎందుకులే అని చెప్పి మీకు దీనిలో కూర కప్పు దాంట్లో వేసుకొని ఇట్టు వేసుకొని ముద్ద చేయాలి కదా. ఇట్టు వేసుకొని ఏమి నీళ్ళు తడుముకొని ఇట్ట ఎందుకు కాలుతుంది కదా, నీళ్ళు తడుపుకొని అట్టని అది ఇంతకుముందు చెప్పినా కదా, ఎందుకు లేదు చూపించు. అదే అది ఇటు కొట్టి ఏమి ఎడారి యాత్రికులు బలి రుద్దుతాను అనుకుంటారా? బియ్యాన్ని ఎందుకు రుద్దుతాను సంగటి చేసుకుందామని. రాయలసీమ రాగి సంగటి ఈరోజు అయితే రాయలసీమ రాగి సంగటి ఎడారిలో. దీని యొక్క కోడికూర, నాటుకోడి కూర, రాగి సంగటి, పక్కలో పచ్చిమిరపకాయ. ఇది ఎక్క పచ్చిమిరపకాయ కొరుకుతా, చికెన్ ముక్కలు వేసుకుంటా, ముద్ద నోట్లో పెట్టుకుంటా అంటే సంగటి. బియ్యంలో నీళ్లు పెట్టి అందరు ఇటు ఎందుకు పిసుకుతారు? ఇటు పిసికితే ముక్కలు అయిపోద్ది బియ్యం. ఎప్పుడైనా బియ్యాన్ని కడిగేటప్పుడు అట్టా రుద్దుకోవాలి, అట్టా రుద్దుకోవాలన్నమాట. రుద్దుకొని 2-3 సార్లు నీళ్ళతో కడిగి మళ్ళీ ఎక్కువ కడగాకండి. బియ్యంలో ఉండే ప్రోటీన్ అన్నీ బలమంతా పోతుంది. అట్ట ఏంటంటే అట్ట రుద్దాలి బియ్యాన్ని. అట్ట రుద్దుకుంటే అదే మన గ్రైండర్ తిప్పుతారు కదా, అది తిప్పుకుంటే బాగుంటుంది. బియ్యం ఇరగకుండా బాగుంటుంది అన్నమాట. ఏందో మరి వేసి ఇటు పిచ్చుకొని దేనికి బియ్యాన్ని అట్లా ఎప్పుడైనా కానీ గ్రైండర్లు రుద్దినట్టు అట్లా రుద్దాలా. ఒక వాలు అన్నం వచ్చింది కదా, అప్పుడు మనం తెడ్డుకట్ట, మా ఇంటికాడ తెడ్డుకట్టే, అదే తెడ్డుకట్ట కాదు, ఇది చెక్కకట్ట. తెడ్డుకట్టతో అట్లా అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఏడన్నా బియ్యం అతుక్కున్నా, మామూలుగా అయితే బియ్యం అతుక్కోదు, కాకపోతే కింద సంగటి చేసేటప్పుడు కింద అతుక్కుంటుంది కదా, అంటుకుంటుంది అంట చూడు. అదంతా కలబెట్టుకొని ఈ తేమంతా ఇప్పుడు ఏంటంటే బియ్యం ఇరుగుతుంది అన్నమాట. అన్నము తిరుగుతుంది అన్నమాట, సగానికి ముక్కాలు భాగానికి అప్పుడు అట్లా రుద్దుకుంటే కొంచెము పిండి వేసుకునేటప్పటికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చింది ఇదో చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. పక్క పలుకులుగా అంతే. బియ్యం అంతా ఒక అన్నం అంతా ఇరిగిందనమాట. ఇట్లా వస్తుంది అనమాట, గుజ్జుగా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, అంటే సన్న మంటలో పెట్టి, లో ఫ్లేమ్ మనకు తెగదు కానీ లో ఫ్లేమ్ కాదు, సన్న మంట పెట్టి అట్ట కలబెట్టుకుంటా అంటే ఇంకా కొంచెం బియ్యం ఇరుగుతుంది అనమాట. రాగి పిండి సరసరా పొయ్యి కాకండి. సో అలా పల్చగా అట్లా చల్లుకుని ఏమి ప్రతి రౌండ్కి ఎంతైతే చల్లుతావో అంతకి ఇట్లా చల్లినాం కదా రాగి పిండి చల్లిన తర్వాత మళ్ళీ దీన్ని అట్లా కలపెట్టుకుంటా ఉండాలన్నమాట. ఎందుకంటే రాగి పిండి అన్నంలో ఉంట కట్టదన్నమాట. ఒకటేసారి పొయ్యి కాకండి. ఇదైతే ఇది కప్పు తీసుకొని అబ్బా రాయి మేము కాక సంగటి చేస్తామని చెప్పి పొయ్యి కాకండి. ఒక గ్లాసు బియ్యం పెట్టుకున్నామంటే 1.5 గ్లాసు 2 గ్లాసులు పిండి పడాలి. అప్పుడు రాయలసీమ రాగి సంగటి అంటే అది కలబెట్టుకోవాలన్నమాట బాగా. అంటే ఒక్కని కదా ఇట్లా గెలుపుకోవాలన్నమాట. ఇట్ట గెలుపుకుంటే సంగటి వచ్చేస్తుంది అన్నమాట. ఈ సైడ్ ఉంది ఏందబ్బా వేకరంగా అంటే ఏమో వీడి తీసేవాళ్ళు నైస్ వచ్చా నైస్గా ఆడవుతుంది. మనం సంగటి చేసేటప్పుడు ఈ అన్నీ ఇక్కడ రాయిపిండి అతుక్కుండా తీసేస్తాం అన్నమాట. అప్పుడు ఇది అయిందంటే ఇప్పుడు మూత పెట్టేసి దీనిపైన ఇలా ఉండా స్లో ఫ్లేమ్ ఎలా ఉంది మంట, ఇది కనబడితే కనిపింది రోతగా ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మంట. ఇప్పుడు సంగటి చేసుకుంటాను కదా, తీసుకున్నాము ఒక బౌల్లో తీసుకొని. మామూలుగా అయితే రాయలసీమలో పల్లెటూళ్ళు ఏంటంటే ప్లేట్ ఉంటుంది కదా, అదే కుండ కప్పే దబరా కప్పే మూతలో ఇట్ట కొడతాం. అటు కాకుండా ఎందుకులే అని చెప్పి మీకు దీనిలో కూర కప్పు దాంట్లో వేసుకొని ఇట్టు వేసుకొని ముద్ద చేయాలి కదా. ఇట్టు వేసుకొని ఏమి నీళ్ళు తడుముకొని ఎందుకు కాలుతుంది కదా, నీళ్ళు తడుపుకొని అట్టని అది ఇంతకుముందు చెప్పినా కదా, ఎందుకు లేదు చూపించు. అదే అది ఇటు కొట్టి ఏమి ముద్ద అయింది ముద్ద పక్కన పెట్టుకొని మళ్ళీ దాన్ని నీళ్ళు తడుపుకుంటామాట. ఎందుకు కాలకుండా అతుక్కోకుండా మళ్ళీ నీళ్ళు తడుపుకుంటాం అట్ట. ఏమో మాది మీకు మీ ప్రాంతాలు ఎట్లా చేస్తారు కానీ మాకు రాయలసీమలో అయితే చూసినాం కాబట్టి చెప్తాండా.
రాయలసీమ సంగటి చేసుకోవాలంటే బాగా పాతకాలం ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి ఉంటారు చూడు, వాళ్ళ కాడ చూడాలి రాగి సంగటి అంటే. ఎట్లా చేస్తారంటే పాకం ఎట్టుంటుందంటే మనం ఎట్టుంటుందో మన పాకం మనకు తెలియదు, కానీ వాళ్ళు చేసే పాకానికి మనం తింటా అంటే పుల్లకూర అని చెంచిల్లాకు కొయ్యటాకు ఏది చేస్తారు పల్లెల్లో. చెంచిల్లాకు కొయ్యటాకు, మీరు తోటకూర సిటీస్లో టౌన్లో ఉండేవాళ్ళు తోటకూర, బొత్తల కూర, బొప్పుల కూర అంటారు. మా పక్క ఏంటంటే చెంచిల్లాకు, అటుకు మామిడాకు తోటలో దొరుకుతాయంట, పొలాల్లో దొరికి అది పుల్లకూర పెడతారు. మళ్ళీ అంటే ఉడకబెట్టేసి పచ్చిమిరపకాయలు ఉండేసి మళ్ళీ తిరగబాతుకు తెల్లబాయ ఎర్రగడ్డ ఇవన్నీ కోసి దాటి అట్ట ఇట్లా తెల్లబాయ దంచరా బావు ఊరక అట్ట కుమ్మి అటాచరు. ఇందో సంగటి అయిందా. రెండో ముద్ద మళ్ళీ యథాపకైతే చేతులు కాలకుండా, ఎందుకు నీళ్ళు పక్కన పెట్టుకోవాలనుకుంటే చేతులు కాలకుండా. ఏమనుకో ఒకటి కొత్త కొండలు కాదు మాయి, అంత పాకకుండా ఎడారిలో మాకేం దొరుకుతాయి. ఇది ఇటు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూడో ముద్ద. పాతకాలంలో సంగతిలోకి ఏంటంటే మా పక్క అయితే కడప సైడు ఎక్కువ చాలామంది ఎవరైనా కానీ అది ఒక తెలుసా, రాయలసీమలో పెద్ద కోటిచూడు కానీ వారానికి ఒకసారి సంగటి ఖచ్చితంగా తింటాడు. ఎందుకు తెలిసినా దాంట్లో ఉండే బలం అంటారు. రాగి సంగటి అంటే సత్తువ సలవ. రాగి సంగటి సత్తువ ప్లస్ సలువ, ఒంటికి సలవ అన్నమాట రాగి సంగటి తింటే. అప్పట్లో గడపారలు ఒక వినేది మేము, గడపారలు ఒక అది ఏదన్నా సపోర్ట్ వేసి దానికి వేసి ఉంచితే వంగేదంట. ఇప్పుడు ఎవరు వంచమని చూద్దాం, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారా? అదే అప్పుడు సంగటి, జొన్నలు, కొర్రలు ఈ సంగటి తిని పెద్ద పెద్దోళ్ళు అట్లుండేదన్నమాట. గుర్తుపెట్టుకోండి, రాగి సంగటి పొద్దున్నే రాత్రి పెరుగు ఉంటుంది కదా, పొద్దున్నే రాగి సంగటి రాత్రికి సంగటి అట్నే పక్కన ఉట్టిపోయిన పెట్టేసి పొద్దున్న లేచి ఆ పెరుగు మజ్జిగ వేసుకొని అంత ఉప్పు వేసుకొని దీని ఎక్క బాగా పిసికి ఎర్రగడ్డ కానీ పచ్చిమిరపకాయలు తీసుకొని నలుచుకొని తింటాటి నా సామిరంగా పిల్ల మామాలా పెళ్ళం ఒరే అనాలా అట్టుంటుంది మజా. అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తాను నాకు సంగటి కూడా చూపించండి. ఎందుకంటే ముద్దలు చేసి పక్కన పెడతామంటే, ముద్దలు చేసి పై పొర, సంగటికి పై పొర ఉంటుంది కదా లోపల లేకుండా, పై పొరను కొంచెం ఆరనిచ్చే మనం కుండలు వేసుకునే దానికి, అదే తపేలంలో కుండలో వేసుకునే దానికి బాగుంటుంది అతుక్కోకుండా. కుండ అంటే చాలా పక్క మేము డిస్సులు మేము డిస్సులు కదా, మేము కుండ అంటాం. కుండలో వేరా లేకపోతే మూకిట్లో వేరే అంటాం. అట్లా ఇదో అంతా 3 ముద్దలు వచ్చేసింది. ఇది సన్న ముద్ద.